టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతి యువకులందరికీ కూడా టీసీఆర్ తరపున ధన్యవాదాలు. ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీ నుంచి మనకి సిలబస్లో ఉన్నటువంటి 4th యూనిట్లో మొట్టమొదటి టాపిక్ అయినటువంటి రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ఆబ్లిక్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అనే ఒక ప్రధానమైన అంశం ఉంది. ఈ అంశం గురించి ఈ సెషన్లో మనం చర్చించుకుందాం. ఇది చాలా ప్రధానమైన అంశము. పరీక్షలో కూడా మనకి దీని మీద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే అసలు రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అంటే వర్షాధార వ్యవసాయము, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి శుష్క అర్ధశుష్క ప్రాంతాల్లో ఉన్నటువంటి పొడి వాతావరణం కలిగినటువంటి వ్యవసాయము. ఈ రెండు వ్యవసాయాలకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనే అంశాన్ని ఇక్కడ మనం చర్చించాలి. సిలబస్లో కనుక చూసినట్లయితే రెయిన్ఫెడ్ ఆబ్లిక్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అని ఇవ్వడం జరిగింది. కానీ రెండింటికి కూడా చాలా తేడా ఉన్నది. ఈ తేడాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెయిన్ఫెడ్కి డ్రైల్యాండ్కి మధ్య ఉన్నటువంటి తేడా భౌగోళిక పరిస్థితులు, అలాగే ఋతుపవనాల ద్వారా వచ్చేటువంటి వర్షపాత విస్తరణ, నేలలు, వీటితో పాటుగా మనకి వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతము, ఇవన్నీ కూడా ఈ రెండింటిని పూర్తి స్థాయిలో మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు వ్యవసాయ పద్ధతుల మధ్య కనుక ఉన్నటువంటి మౌలికమైన భేదాన్ని లేదా తేడాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే ప్రైమరీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద డ్రైల్యాండ్ ఫార్మింగ్ అండ్ రెయిన్ఫెడ్ ఫార్మింగ్, ఈ రెండింటి మధ్య కనుక డిస్క్రిమినేషను లేదా డిఫరెన్సియేషన్ కనుక మనం చూసినట్లయితే ఎంటైర్లీ బేస్డ్ అపాన్ ద రెయిన్ఫాల్ ఆఫ్ దట్ పర్టికులర్ జియోగ్రఫికల్ లొకేషన్, ఆ ప్రత్యేక భౌగోళిక పరిస్థితిలో ఉన్నటువంటి వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారి యొక్క అధ్యయనం ప్రకారం కనుక మనం చూసినట్లయితే, సో తమిళనాడు టీఎన్ఏయు, ఈ టీఎన్ఏయు యొక్క అధ్యయనం ప్రకారం లేదా రికమెండేషన్స్ ప్రకారము ఈ వ్యవసాయాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి డ్రై ఫార్మింగ్, రెండవది డ్రైల్యాండ్ ఫార్మింగ్ ఆ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, మూడవది వచ్చి ఇక రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అని వర్గీకరించడం జరిగింది. సో ఇదేమో వర్షాధార వ్యవసాయము, ఇదేమో శుష్క ప్రాంత వ్యవసాయము, ఇది కూడా అందులో రకమే. ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళ యొక్క వర్గీకరణ ప్రకారం కనుక చూసినట్లయితే ఇక్కడ రెయిన్ఫాల్ వర్షపాతం కనుక చూసినట్లయితే లెస్ దాన్ 700 mm పర్ యానం, సంవత్సర సగటు వర్షపాతం కనుక 700 mm కనుక తక్కువ ఉంటే దాన్ని డ్రై ఫార్మింగ్ అని, అలాగే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అని అంటే కనుక 750 mm కంటే తక్కువ ఉంటే దాన్ని డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అని, అట్లాగే వర్షాధార వ్యవసాయం కనుక చూసినట్లయితే గ్రేటర్ దాన్ 750 mm రెయిన్ఫాల్ కనుక ఉంటే, వర్షపాతం ఉంటే దాన్ని రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అని మనం ఇక్కడ వారు ప్రస్తావించిన అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR యొక్క అధ్యయనం ప్రకారం కానీ, అలాగే భారత వాతావరణ విభాగం లేదా వ్యవసాయ శాఖ యొక్క విభాగం వాళ్ళ యొక్క అధ్యయనం ప్రకారం కానీ చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి 2 అగ్రికల్చర్ చూస్తే, ఒకటి డ్రైల్యాండ్ ఫార్మింగ్ అంటే డ్రైల్యాండ్ అగ్రికల్చరు, రెండవది వచ్చి మనకి రెయిన్ఫెడ్ అగ్రికల్చర్. ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈ రెండింటి యొక్క అంటే ఇది వర్షాధార వ్యవసాయము, ఈ రెండింటి యొక్క మౌలికమైన భేదాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే డ్రైల్యాండ్ ఫార్మింగ్ అంటే లెస్ దాన్ 750 mm అంటే 750 mm కంటే వర్షపాతం కనుక తక్కువ ఉంటే అదేమో శుష్క వ్యవసాయము, లేదా 750 mm కంటే కనుక ఎక్కువ ఉంటే అదేమో వర్షాధార వ్యవసాయము. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే రెండింటికి తేడా ఏమిటంటే భౌగోళిక పరిస్థితులు మరియు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాత విస్తరణ అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే మనకి ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్కి డ్రైల్యాండ్ అగ్రికల్చర్కి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి, అలాగే ఈ ప్యాటర్న్స్లో ఈ వ్యవసాయ పద్ధతుల్లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, తెలంగాణ జియోగ్రఫీలో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేవి కూడా మనం ఇక్కడ ఈ అంశంలో చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఏ ప్రాంతానికి వెళ్ళినా నీరు అనేది చాలా ప్రధానమైన అంశం. సో జలం లేనిదే జీవం లేదు. జలం జీవకోటికి జీవనాధారం, ప్రాణకోటికి ప్రాణాధారం.
సో, ఈ జలాన్ని లేదా నీటి వనరుల లభ్యతను బట్టే మనకి ఈ వ్యవసాయ పద్ధతులు భారతదేశంలో ప్రముఖంగా విస్తరించాయి. అలాగే ఈ మరొక అంశం గనక పరిశీలించినట్లయితే 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే వర్షాధార వ్యవసాయం అని అన్నప్పటికీ, కానీ సైంటిఫిక్‌గా చూసినట్లయితే ఈ వర్షాధార వ్యవసాయం అనేది 1150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే దానిని మనము వర్షాధార వ్యవసాయంగా భావించవచ్చు. ఇక భారతదేశం యొక్క శీతోష్ణ గనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో సబ్ హ్యూమిడ్, సెమీ అరిడ్, అరిడ్ శీతోష్ణస్థితిని మనకి బాగా గమనించవచ్చు. అంటే ఆర్ద్ర శీతోష్ణస్థితిలో తక్కువ అంటే 50% కంటే నీటి ఆవిరి లేదా తేమ శాతం తక్కువగా ఉంటుంది సబ్ హ్యూమిడ్ క్లైమేట్. అలాగే సెమీ అరిడ్ అంటే శుష్క ప్రాంతం, అర్ధ శుష్క ప్రాంతం. అరిడ్ అంటే శుష్క ప్రాంతం. సో, ఈ శుష్క ప్రాంతము, అర్ధ శుష్క ప్రాంతము, అలాగే సబ్ హ్యూమిడ్ సమ ఆర్ద్ర వాతావరణము, ఈ వాతావరణాన్ని గనుక పరిశీలించినట్లయితే మనకు దేశంలో భారతదేశం యొక్క అంతర్భాగంలో మనం గమనించవచ్చు. ఇంటర్‌ల్యాండ్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ ఇండియన్ కంట్రీ వి కెన్ అబ్జర్వ్ సచ్ టైప్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్. సో, ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వర్షపాతం అంతా కూడా ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి వర్షపాతం కాబట్టి, ఆ వర్షపాతం ఇచ్చేటువంటి విలువల మీదనే ఈ 2 కూడా ఆ రీజియన్స్ లేదా భౌగోళిక ప్రాంతాలనేవి మారుతూ వస్తూ ఉంటాయి. సో, ఈ భౌగోళిక ప్రాంతాలను గనక మనం పరిశీలించినట్లయితే మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఈ భౌగోళిక ప్రాంతాలను గనక మనం పరిశీలించినట్లయితే సో, ఈ గంగా నది మైదాన ప్రాంతం ఏదైతే ఉందో, ఈ గంగా నది మైదాన ప్రాంతం ఉన్నటువంటి ఈ ఈ ప్రాంతము, అలాగే కోస్తా తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నెల్లూరు జిల్లా వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా బాగా గాలిలో నీటి ఆవిరి పరిమాణం అంటే ఆర్ద్రత కలిగినటువంటి ప్రాంతం. అలాగే ఈ బీహార్ ప్రాంతము, ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతం ఇవి కూడా మనకి హ్యూమిడ్ రీజియన్స్. అట్లాగే కేరళలో కొన్ని ప్రాంతాలు, అలాగే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న తీర ప్రాంతాలు అక్కడక్కడ, అలాగే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా హ్యూమిడ్ రీజియన్స్. ఈ ప్రాంతాల్లో వర్షపాతము సంవత్సరానికి సగటున యావరేజ్ యాన్యువల్ రెయిన్‌ఫాల్ మే ఎక్సీడ్ 120 సెంటీమీటర్స్ ఈవెన్. అంటే 120 సెంటీమీటర్ కంటే సగటు వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రాంతాల్లో సాగు చేసేటువంటి మనకి అగ్రికల్చర్‌ని ఏమంటామంటే వర్షాధార వ్యవసాయం అంటాం. అంటే వర్షాధార వ్యవసాయం అంటే ఈ ప్రాంతంలో పంటకి అవసరమైనటువంటి నీటి వనరులనేవి నీటిపారుదల సౌకర్యం లేకపోయినప్పటికీ, ఆ సీజన్‌లో, ఆ ఋతువులో ఆ పంట మనుగడ సాగించడానికి అవసరమైనటువంటి నీటి వనరులు ఋతుపవనాల ద్వారా గానీ, లేదా మరేదైనా వర్షపాతం ద్వారా గానీ సంభవిస్తుంది. కాబట్టి పంట ఫెయిల్యూర్ కావడం అనేది ఉండదు ఈ వ్యవసాయంలో, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్‌లో. ఇక ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్‌ని గాని మనం పరిశీలించినట్లయితే ఇవి పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతము, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతము, వీటితో పాటుగా మనకి ఈ రాజస్థాను, గుజరాత్ ప్రాంతము, అంటే వాయువ్య భారతదేశం మొత్తం కూడా ఈ రకమైన పరిస్థితిని మనం గమనించవచ్చు. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ తెలంగాణ ప్రాంతం, మహబూబ్‌నగర్ ప్రాంతము, అలాగే కొన్ని వరంగల్‌లో ఉన్నటువంటి, అలాగే కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా డ్రై ల్యాండ్ ఫార్మింగ్‌కి మనం ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. అలాగే మనకి పశ్చిమ ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమలో ఉన్నటువంటి అనంతపూర్ జిల్లా, అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ భాగము, కర్నూలు జిల్లాలో దాదాపుగా మనకున్నటువంటి ఒక ఉత్తర భాగము, ఇవన్నీ కూడా మనకి ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్‌కి ఎగ్జాంపుల్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వర్షపాతం విలువ తక్కువ ఉంటుంది. అలాగే నీటిపారుదల సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో, మౌలికమైన తేడా ఏమిటంటే డ్రై ల్యాండ్ ఫార్మింగ్‌కి, రెయిన్ ఫెడ్ ఫార్మింగ్‌కి ప్రైమరీ బేసిక్ డిఫరెన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ డ్రై ల్యాండ్ ఫార్మింగ్‌లో వర్షపాతం విలువ తక్కువగా ఉండడంతో పాటు నీటిపారుదల సౌకర్యాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండవు. అలాగే రెయిన్ ఫెడ్ అంటే వర్షాధార వ్యవసాయ ప్రాంతం. సో, వర్షాధార వ్యవసాయ ప్రాంతం కనుక మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో నీటి వనరులు, నీటిపారుదల సౌకర్యాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోయినప్పటికీ పంట తన పూర్తి స్థాయిలో దిగుబడిని సాధించడానికి అవసరమైనటువంటి నీటి వనరులు అనేవి మనకి వర్షపాతం ద్వారా సంభవిస్తాయి. సో, ఇక్కడ 2 రకాల అగ్రికల్చర్, వర్షాధార వ్యవసాయము, వర్షాభావ వ్యవసాయము. సో, వర్షాధారానికి, వర్షాభావానికి మధ్య తేడా ఏమిటి అనంటే
మనకి 2 ప్రధానమైన మౌలిక తేడాలున్నాయి ఇక్కడ. ఒకటి రెండింటిలో గూడా నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉండవు. రెండవది వర్షాధార ప్రాంతంలో నీటి సమస్య ఉండదు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి సమస్య ఉంటుంది. దీనికి వర్షపాతంలో ఉన్నటువంటి సంభవించే అంటే తక్కువ వర్షపాతం, అధిక వర్షపాతంలో తేడాలని మనం మౌలికంగా గమనించాలి. వర్షాధార మరియు మన ఈ వర్షాభావ వ్యవసాయ పద్ధతుల మధ్య మరికొన్ని తేడాలు గనుక మనం పరిశీలించినట్లయితే, ఈ వర్షాధార ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో తూర్పు కోస్తా ప్రాంతం గానివ్వండి, అలాగే గంగా, సింధు మైదాన ప్రాంతము, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయం అనేది ప్రధానంగా మనకి ఆహార పంటల్లో ఉన్నటువంటి వరి, గోధుమలకి ప్రధానంగా దీన్ని సాగులో మనం గమనించవచ్చు. ఇక వర్షాభావ ప్రాంతం అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ప్రాంతాలుగా మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ ప్రధానంగా మిల్లెట్స్, సెరల్స్, అలాగే పల్సెస్, ఆయిల్ సీడ్స్ అంటే చిరుధాన్యాలు, తృణధాన్యాలు, అలాగే నూనె గింజలు, సోయాబీను ఇలాంటివి, అలాగే ప్రత్తి ఇలాంటి పంటల్ని మనం ప్రధానంగా మనం ఇప్పుడు గమనిస్తాం. అంటే వర్షాధార పద్ధతుల్లో, వర్షాధార వ్యవసాయంలో ఆహార ధాన్యాలకి అధిక ప్రాధాన్యతనిస్తే, ఇక్కడ వర్షాభావ ప్రాంతాల్లో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్‌లో మనకి తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు అధికంగా మనం ప్రాధాన్యతనిస్తాం. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఈ వర్షాభావ ప్రాంతము డ్రై ల్యాండ్ అగ్రికల్చర్‌గా మనం పరిశీలించినట్లయితే, మనకి ప్రధానంగా ఇక్కడ జొన్నలు ప్రధానమైన పంట అయితే సజ్జ, అలాగే మొక్కజొన్న, బాజ్రా, జోవారు, మెయిజ్ వీటితో పాటుగా కాటను, ప్రత్తి, కొన్ని ప్రాంతాలలో రాగులు అలాంటి పంటలను అధికంగా పండించడం మనం ఇక్కడ గమనించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కనుకైతే మరీ వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదం పంటం, క్యాస్టర్ సీడ్స్ కూడా మనం ఇక్కడ పండించడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి మరొక ప్రధానమైన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, వర్షాభావ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భౌగోళిక పరిస్థితులు మనం చూసినట్లయితే, గాలిలో నీటి ఆవిరి పరిమాణం, తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. అంటే దాదాపుగా 60% నుంచి 50% వరకు ఉండడానికి అవకాశం ఉంటే, మనకి ఈ వర్షాధార ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయంలో చూసినట్లయితే గాలిలో తేమ శాతం సుమారు 75% కంటే ఎక్కువ, దాదాపు 82-83% వరకు కూడా హ్యూమిడిటీ పర్సెంటేజ్, ఆర్ద్రత అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది కూడా మరొక ప్రధానమైనటువంటి భేదం. మరొక భేదాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వర్షాభావ ప్రాంతాల్లో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి పంట సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ కింద మనం గమనించవచ్చు. అంటే వారి యొక్క జీవనోపాధి కోసము ఉపయోగించుకునే పంటగా మనం గమనించవచ్చు. పెద్దగా అధిక దిగుబడులు ఉండవు. అలాగే శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన తోడ్పాటు కానివ్వండి, దానిలో ఆచరణ కానివ్వండి కొంతమేర తక్కువే ఉండొచ్చు. అంటే గ్రీన్ రెవల్యూషన్ ప్రాంతాలతో పోలిస్తే ఇవి చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలుగా మనం గమనించాలి ఇక్కడ. అలాగే మనకి వర్షాధార పరిస్థితులు అంటే రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ కనుక చూసినట్లయితే, ఇక్కడ ప్రధానంగా వాణిజ్య పద్ధతిలో అంటే కమర్షియల్ క్రాపింగ్, కమర్షియల్ అగ్రికల్చర్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే అధిక దిగుబడి సాధించడానికి అవసరమైనటువంటి ఉత్పాదకాల యొక్క పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫెర్టిలైజేషన్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇవి కూడా చాలా అధికంగా ఉంటాయి. మెకనైజేషన్ ఇన్ ద అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో నార్మల్ ఇష్యూ, ఇట్స్ కామన్ ఇష్యూ. ఇక డ్రై ల్యాండ్ ఫార్మింగ్కి వచ్చేసరికి అధికంగా కమతాల యొక్క పరిమాణం తక్కువగా ఉండడం మనం గమనించాలి. కమత పరిమాణం, భూకమత పరిమాణం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, ఇంటిల్లిపాది ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పొలంలో పనిచేయడం, అలాగే ఎడ్ల బండ్లు ఇవన్నీ వీటి సాయంతో అధికంగా వ్యవసాయం చేయడం, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే వారి యొక్క పశువుల ద్వారా వచ్చినటువంటి ఏదైతే హ్యూమస్ ఏదైతే ఉన్నదో, అంటే పేడ అవన్నీ ఏవి ఉన్నాయో వీటన్నిటిని కూడా వ్యవసాయంలో వినియోగించి అధిక దిగుబడిని సాధించడానికి ప్రయత్నిస్తారు. హైబ్రిడ్ వంగడాల విత్తనం కూడా ఈ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది వర్షాభావ పరిస్థితుల్లో. వీటితో పాటుగా మరొక భేదాన్ని గమనించినట్లయితే, ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉండడం మనం గమనించవచ్చు. కానీ ఆర్థిక పరిస్థితులు తక్కువ ఉన్నప్పటికీ ఈ వర్షాభావ ప్రాంత వ్యవసాయం అనేది భారతదేశ భౌగోళిక మన వైశాల్యంలో చాలా అధికంగా ఉండడం మనం గమనించాలి. ఇప్పటికీ కూడా 40% ప్రజలు అంటే వ్యవసాయ కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఈ భావ పరిస్థితుల మీద అంటే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ మీద ఆధారపడి ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి 60% భూభాగం అంటే 60%కి పైగా భూభాగం కూడా ఈ వర్షాభావ అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ మీద ఆధారపడింది. సో దీన్ని బట్టి దీని యొక్క ప్రాముఖ్యతని మనం ఎస్టిమేషన్ వేయొచ్చు, అంచనా వేయొచ్చు. మరొక ప్రాధాన్యమైన అంశం ఏమిటంటే,
ఈ వర్షాభావ పరిస్థితుల్లో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్‌లో వస్తున్నటువంటి పంట ఏవైతే ఉన్నాయో కందులు గానివ్వండి, మినుములు గానివ్వండి, జొన్నలు, సజ్జలు, పెసర్లు, రాగులు, అవిసెలు ఇవన్నీ గూడా భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రాంత ప్రజల యొక్క పోషకాహార లేమిని నియంత్రించడానికి, వారిలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు గూడా తక్కువ ధరకే ఈ యొక్క ఉత్పత్తులను మనం అందించడానికి ఉపయోగపడుతున్నట్టు వ్యవసాయము ఈ వర్షాభావ వ్యవసాయం. సో, అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వ్యవసాయం. ఇక మరొక భేదాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే, ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ అనేది కొంచెం సమస్యగా ఉన్నటువంటి అంశం. దళారీ వ్యవస్థ ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. అలాగే ఈ ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేటటువంటి ఒక నాణ్యత గూడా కొంతవరకు తక్కువగా ఉండడం వల్ల, మనము వీటి యొక్క మార్కెటింగ్‌లో కొంత తక్కువ విలువను పొందడం అనేది గూడా ఇక్కడ మనం గమనించాలి. సో, ఇలా అనేక రకాలైనటువంటి భేదాలు ఈ ప్రాంతాల్లో మనం గమనించవచ్చు. మరొక భేదాన్ని గనుక పరిశీలించినట్లయితే, ఈ వర్షాభావ పరిస్థితుల్లో డ్రై ల్యాండ్ ఫార్మింగ్‌లో ఒకే ఒక్క పంట పండించడం జరుగుతుంది. ఆ పంట పరిమితి, కాల పరిమితి గూడా సుమారుగా 120 రోజుల కంటే తక్కువ ఉండడం మనం గమనించాలి. వీటితో పాటుగా ఏక పంటతో పాటుగా ఆ పంటల మధ్యలో అంతర పంటల సాగు గూడా ఆచరణలో ఉంటుంది. ఇక వర్షాధార పరిస్థితులు అంటే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్‌లో గనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటి పంట సాధారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తికి, వరి, గోధుమ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తే, అలాగే మనకి పశ్చిమ బెంగాల్‌లో చూసినట్లయితే వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యము జనుము ఉత్పత్తి కూడా. సో, ఈ పంటలకు మనకు ప్రాధాన్యతనిస్తే, రెండవ పంటలో ఇక్కడ ఈ సెరియల్స్ మనకి మన తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, పల్సెస్ ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో అంటే వర్షాధార పరిస్థితులు ఉన్న ప్రాంతంలో రెండవ పంటలో కూడా అధికంగా ఫెర్టిలైజేషను, అలాగే అంటే మనకి ఎరువుల వాడకము, పురుగు మందుల వాడకము, వీటి ద్వారా అధిక ఉత్పత్తిని సాధించడానికి కూడా వీలు పడుతుంది. సో, ఇన్ని మౌలికమైనటువంటి భేదాలను మనం ఈ ప్రాంతంలో మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇక భారతదేశం మొత్తం యొక్క భౌగోళిక వైశాల్యాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే, 329 మిలియన్ల హెక్టేర్లలో 143 మిలియన్ హెక్టేర్ల వైశాల్యంలో మనకి వ్యవసాయం సాగులో ఉన్నటువంటి ప్రాంతం. ఈ మధ్యనే వచ్చినటువంటి గణాంకాల ప్రకారము మనకి ఈ 143 మిలియన్ల హెక్టేర్ల వైశాల్యంలో మనకి 113 మిలియన్ల హెక్టేర్ల భౌగోళిక వైశాల్యం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. దెర్ ఈస్ ఎ పొటెన్షియల్ ఫర్ 113 మిలియన్ హెక్టేర్స్ అవుట్ ఆఫ్ 143 మిలియన్ హెక్టేర్స్ ఫర్ ద ఇరిగేషన్ ఫర్ గెటింగ్ ఇరిగేషన్ పొటెన్షియల్స్. సో, ఇరిగేషన్ పొటెన్షియల్స్ ఉన్నప్పటికీ మనకి 113 మిలియన్ హెక్టేర్లకి మనకి ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద 103 మిలియన్ హెక్టేర్లకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉండగా, అందులో కూడా ఆయకట్టు స్థిరీకరణ అనేది చాలా భాగం పూర్తిగా ఇప్పటికీ స్థిరీకరించబడలేదు. ఇక 143లో 103 మిలియన్ హెక్టేర్లు కనుక ఈ నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలను కనుక మనం మినహాయిస్తే, మిగిలిన 40 మిలియన్ హెక్టేర్ల భూమి ఇప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితులు అంటే వచ్చినటువంటి వర్షాధారం మీద ఆధారపడి, అది కూడా 700 మిల్లీమీటర్లు లేదా 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఆ వర్షపాతం మీద మాత్రమే ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగించడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే, వర్షాభావ వ్యవసాయము, వర్షాధార వ్యవసాయము రెండూ కూడా ఒకే గొడుగు కిందకు వస్తాయి. వర్షాభావ వ్యవసాయము వర్షాధార వ్యవసాయంలో భాగమే అని మనం చెప్పగలం. వర్షాధార వ్యవసాయంలో వర్షాభావ వ్యవసాయం మాత్రం భాగమని చెప్పలేం. ఎందువల్ల చెప్పలేమంటే, ఇక్కడ మనకి వర్షాధారానికి రెయిన్ఫాల్ వచ్చి గ్రేటర్ దాన్ 1150 mm. అలాగే వర్షాభావానికి గనుక మనం చూసినట్లయితే, వర్షాభావ వ్యవసాయానికి కనుక చూసినట్లయితే రెయిన్ఫాల్ వచ్చి లెస్ దాన్ 750 mm. రెండూ కూడా వర్షాధారం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ పద్ధతులే అయినప్పటికీ, వర్షాభావ వ్యవసాయంలో 750 మిల్లీమీటర్లే కాబట్టి ఇది వచ్చి ఇందులో భాగం అని చెప్పగలమే కానీ, ఇది వచ్చి ఇందులో భాగం అని మనము చెప్పలేం. ఇదొక ప్రధానమైన అంశం కూడా మనం ఇక్కడ గమనించాలి. అలాగే
మొత్తము భౌగోళిక వైశాల్యం మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమిడ్ రీజియన్ అంటే ఆర్ద్రత అధికంగా కలిగినటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 33% వరకు కూడా అధిక ఆర్ద్రత అంటే 70% పైగా ఆర్ద్రత కలిగినటువంటి అంటే గాలిలో నీటి ఆవిరి పరిమాణం 70% కంటే ఎక్కువగా ఉన్నటువంటి మనకి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం భూమి మనం గమనించగలం. సో 33% అధిక ఆర్ద్రత కలిగిన భూమి కలిగి ఉంటే అందులో రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ చేయడానికి అవకాశం అధికంగా ఉన్న ప్రాంతాలను మనం గమనించినట్లయితే మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గంగా తీరం వెంబడి గంగా మరియు యమునా నదీ తీరాల వెంబడి అలాగే పశ్చిమ బెంగాలు, బీహార్ రాష్ట్రాలు, ఒడిశా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మనకి ఈ తమిళనాడులో ఉన్నటువంటి కొంత ప్రాంతం తంజావూరు ప్రాంతం మాత్రమే ఈ ప్రాంతం మనం ఇక్కడ గమనించాలి. ఇవన్నీ కూడా వర్షాధార వ్యవసాయం కిందకి మనం గమనించవచ్చు. ఇక మిగిలినటువంటి భారతదేశం అంతా కూడా అరిడ్ రీజియను, సెమీ అరిడ్ రీజియను కింద అలాగే వెరీ డ్రై రీజియన్ ఈ విధంగా చాలా శుష్క ప్రాంతాలను మనం అధికంగా ఇక్కడ మనం గమనించాలి. ఈ భాగాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది 66% అంటే 2/3 ఏరియా ఈజ్ అండర్ సబ్ హ్యూమిడ్ ఆర్ అరిడ్ కండిషన్స్లో ఉంటే 1/3 ఏరియా ఈజ్ అండర్ హ్యూమిడ్ క్లైమాటిక్ కండిషన్స్. సో ఇక్కడ మనం ఈ రెండింటిలో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అనేది భారతదేశంలో వెట్లాండ్ అగ్రికల్చర్ అంటే హ్యూమిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ వ్యవసాయం కంటే కూడా చాలా అధికంగా అంటే రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ కంటే కూడా అధికంగా ఉన్నట్లు ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సంతులిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే అంటే ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు లేకుండా ఆహార ధాన్యాలు కానివ్వండి, మిగిలినటువంటి పప్పు దినుసులు, కూరగాయలు, అలాగే నూనె గింజలు వీటన్నిటి యొక్క మనకి వినియోగానికి ఇతర దేశాలపై దిగుమతికి ఆధారపడకుండా ఉండాలి అంటే ఈ వర్షాభావ వ్యవసాయం అనేది ఆ ప్రాంతంలో ఆ దేశానికి కానివ్వండి చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం గమనించాలి. అంటే మనకి ఈ పల్సెస్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కనుక మనం దిగుమతి చేసుకుంటున్నట్లయితే మనకి దిగుమతికి చాలా ప్రధానమైనటువంటి గిరాకీ ఏర్పడి కొన్ని సందర్భాల్లో దిగుమతులు కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భాల్లో మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ రావడానికి అంటే ద్రవ్యోల్బణం రావడానికి, అలాగే పోషకాహారలేమి, ఆర్థిక సంక్షోభము, అలాగే ఆహార సంక్షోభం ఇవన్నీ కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి వర్షాభావ వ్యవసాయము అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యమైనదిగా గుర్తించాలి. ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యాలు కలిగించాలి అని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ఒక మంచి శుభ పరిణామం అయినప్పటికీ కొన్ని సందర్భాలలో నీటిపారుదల అధికం కావడం వల్ల అంటే నీటిపారుదల సౌకర్యాల లభ్యత అధికం కావడం వల్ల ఇంతకుముందు మనం అవలంబిస్తున్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో కనుమరుగై దిగుమతులపై మనం ఆధారపడవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశలో నీటిపారుదల సౌకర్యాలు కల్పించినప్పటికీ తప్పనిసరిగా వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నటువంటి పంటల కలయిక, పంటల విధానానికే మొగ్గు చూపే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ వల్ల మనకి వ్యవసాయ భూముల్లో చాలా కాలం అధిక కాలం పాటు బీడు భూములుగా ఉండడం వల్ల ఇవి పశువుల మేతకు కానివ్వండి, అలాగే పశుగ్రాసానికి కానివ్వండి వీటన్నిటి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితి మన తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా మనం గమనించవచ్చు. ప్రతి జిల్లాలో కూడా చాలా వరకు డ్రైల్యాండ్ ఫార్మింగ్ ఉంటుంది కాబట్టి అందువల్ల తెలంగాణలో ఈరోజు గొర్రెల పెంపకం కానివ్వండి, పశువుల పెంపకం కానివ్వండి చాలా గణనీయమైన ప్రగతిని సాధించడానికి ఈ ఉన్నటువంటి రిసోర్సెస్ ప్రాథమికంగా ఉన్నటువంటి వనరులు అనేవి చాలా ప్రధానమని మనం గమనించాలి. ఈ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో రైతులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కనుక మనం పరిశీలించినట్లయితే నీటిపారుదల పద్ధతుల్ని అభివృద్ధి చెందించడము, అలాగే నేల యొక్క తేమ సూచిని పెంచడం, వీటితో పాటుగా మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీగా ఉండేటటువంటి పర్యావరణానికి అనుకూలంగా ఉండేటటువంటి పద్ధతులను అవలంబించడం, పంటల ఎంపిక మరియు పంటల విధానం కూడా చాలా జాగ్రత్తతో నిర్ణయం తీసుకోవడం, అలాగే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ద్వారా ఉన్నటువంటి ఈ టెక్నిక్స్ ద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలను వనరుల లెక్క పెంచుకునే మనం ప్రయత్నాలు చేయడం, వీటితో పాటుగా
మనకి ఋతుపవన కాలంలో వచ్చేటటువంటి వర్షపాతం ఏదైతే ఉన్నదో, ఆ నీటి వనరులను సమగ్రంగా మనం పరిరక్షించుకొని, సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి పద్ధతుల్ని పాటించడం. అలాగే శాస్త్రీయ దృక్పథంతో అంటే క్రాప్ రొటేషన్ చేయడం. అంటే ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానం చేయాలి. ఈ డ్రైలాండ్ ఫార్మింగ్‌లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లోపం ఏమిటంటే, ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతం గనుక చూసుకున్నట్లయితే, ఒక 2 మండలాలు లేదా 3 మండలాలు లేదా ఒక జిల్లా వరకు కూడా అందరూ ఒకే పంట వేయడం జరుగుతుంది. రాగులేస్తే రాగులు, జొన్నలేస్తే జొన్నలు, సజ్జలేస్తే సజ్జలు. ఈ విధంగా అలా గాకుండా మనకి పంటల ఎంపికలో ఒక తారతమ్యం, భేదం ఉండేటట్లుగా వివిధ రకాల పంటల సాగుని ప్రోత్సహించాలి. అలాగే అంతర పంటల సాగును కూడా ఇక్కడ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మనకి హైబ్రిడ్ వంగడాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొనొచ్చి డ్రైలాండ్ ఫార్మింగ్‌లో గనక మనం ఉపయోగించి, ఆయా ప్రాంతాల భౌగోళిక ప్రాంతాలకు అవసరమైనటువంటి నీటి వనరుల సంరక్షణ పద్ధతులను, అలాగే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి తేమని మనం సంరక్షించుకునే విధంగా మనకి వెజిటేటివ్ బ్యారియర్స్ అంటే వృక్షాల ద్వారా అడ్డుకట్ట వేయడం, వృక్షాలు అధికంగా పెంచడం, అలాగే కాంటూర్ కందకాలు తవ్వడం, కొండవాళ్ళల్లో వర్టికల్ ఫార్మింగ్‌లో ఉన్న దాంట్లో కాంటూర్ సేద్యం చేయడం, ఇలాంటి పద్ధతులను గనక మనం పాటించగలిగినట్లయితే ఈ వర్షాధార వ్యవసాయానికి భవిష్యత్తులో చాలా ప్రాధాన్యమైనటువంటి ప్రగతి ఉంటుందని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధమైన చర్యలు గనుక తీసుకున్నట్లయితే, అంటే ఇప్పటికీ కూడా అధికంగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం వల్ల మనకి అందరూ కూడా వరి పంట వైపుకు మొగ్గు చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా ప్రధానమైనటువంటి లోపంగా మనకు భవిష్యత్తులో ఇప్పటికే ఆ ప్రాబ్లం తయారైంది. భవిష్యత్తులో కూడా మరొక ప్రధానమైన సమస్య కావడానికి అవకాశం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఒక పంటకే వరికి గాని వాటికి మనం ప్రోత్సహించి, ఈ డ్రైలాండ్ ఫార్మింగ్ పద్ధతుల్ని ఈ నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో కూడా మనకి హైబ్రిడ్ వంగడాల వినియోగంతో పాటు శాస్త్రీయ దృక్పథంతోనూ, అలాగే పంటల యాజమాన్యం సమర్థవంతమైన విధంగా ఉండే విధంగా మనం ఈ పంటల సాగును కనుక మనం తెలంగాణ ప్రాంతంలో ప్రోత్సహించినట్లయితే మరింత అభివృద్ధిని, మరింత గణనీయమైన ప్రగతిని సాధించడానికి అవకాశం ఉన్నట్లుగా అనేక మంది శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. సో, ఈ అంశాన్ని అందరూ కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో, అభ్యర్థులందరూ కూడా ఈ క్వెషన్ గనుక వచ్చినట్లయితే వీటిని ఆ ప్రశ్న వచ్చినటువంటి సరళి లేదా ధోరణిని బట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని సమస్యకు డైరెక్ట్‌గా పాయింట్స్ రూపంలో ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.